Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా ఎవరికి అవసరం? జనాలకు అవసరమా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి అవసరమా? ఎవరికి అవసరం లేదు. చిన్న సినిమా ఎవరికి అవసరం అంటే ప్యాషన్తో ఉన్న కొత్త ఆర్టిస్టులకి, ప్యాషన్తో ఉన్న కొత్త టెక్నీషియన్లకి, ప్యాషన్తో మాత్రమే చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్లకి, వీళ్ళకి మాత్రమే అవసరం. ఎప్పుడైనా కూడా చిన్న సినిమా అనుకోకుండా పేలుతుంది చూడండి, అప్పుడు అందరికీ చిన్న సినిమా కావాలి. అప్పుడు జనాలు వస్తారు సినిమా చూడడానికి. అది యూట్యూబ్లో చూసినా, ఏదైనా కూడా వెబ్సైట్స్లో చూసినా, ఓటీటీలో చూసినా, థియేటర్లో చూసినా, అప్పుడు అందరికీ ఆ చిన్న సినిమా కావాలి. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెంట్తో ఎవడో ఒకడు పిలుస్తూ ఉంటాడు చిన్న సినిమాని. అలాంటి టైంలోనే చిన్న సినిమా కావాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి కూడా అప్పుడే చిన్న సినిమా కావాల్సి ఉంటుంది. ఇదేదో భారీగా పేలిందిరా ఇది, దీన్ని ఒక చూపు చూడండి, దీంట్లో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్ని లాక్ చేసుకోవడానికి పెద్దవాళ్ళందరూ ప్రిపేర్ అవుతుంటారు. ఆ ప్రొడ్యూసర్ని లాక్ చేస్తారు, ఆ డైరెక్టర్ని లాక్ చేస్తారు, ఆ హీరోని లాక్ చేస్తారు, ఆ హీరోయిన్ని లాక్ చేస్తారు, దాంట్లో ఉన్న ప్యాడింగ్ ఆర్టిస్టులతో సహా అందరినీ లాక్ చేసుకుంటూ వెళ్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీ అనేది కమర్షియల్ మీడియా. దీనిలో మనకు సక్సెస్ ఉంటేనే మన చుట్టూ అందరూ మూగుతారు, లేకపోతే ఎవ్వరూ రారు. ఎస్పెషల్లీ చిన్న సినిమాకి పబ్లిసిటీ ఇవ్వాలి అంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను. అసలు ఎస్పెషల్లీ మనకు ప్రెస్ రిలేటెడ్, టోటల్ పిఆర్ఓ రిలేటెడ్ సంబంధంగా ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయరు. సో మనకు ప్రెస్కి మధ్యలో ఈ పిఆర్ఓలు ఉండి చిన్న సినిమా అని అబాసుపాలు చేస్తున్నారు. అసలు ఎంకరేజ్మెంట్ ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. సో మరి మన చిన్న సినిమాను మనం కాపాడుకోవాలి, చిన్న సినిమాకి మనమే సపోర్ట్ అవ్వాలంటే చేయాల్సింది ఏంటంటే, ఎవరో మనకు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక నుంచి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్ నాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈసీ మీడియాని క్రియేట్ చేయడం జరుగుతోంది. చీమల దండు బయలుదేరుతోంది. చిన్న సినిమాను కాపాడుకోవడానికి ఎక్కడెక్కడ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ నాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేసుకుని, మీరు ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉంటారు, లేకపోతే కామన్ మ్యాన్ అయ్యి ఉంటారు. చిన్న సినిమాలు వస్తే కొత్త కొత్త కంటెంట్ వస్తుంది అని నిజంగా నమ్మితే మీరు చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి. ఆ మూస పద్ధతిలో అవే సినిమాలు, అవే రొడగొట్టు సినిమాలు కాకుండా కొత్త కంటెంట్ రావాలి, కొత్త ఆర్టిస్టు బయటకు రావాలి, కొత్త టెక్నీషియన్లు బయటకు రావాలి. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కలకలాడుతుంది తెలుసా? చిన్న సినిమాలు ఎక్కువ వస్తేనే. చిన్న సినిమాలు వస్తున్నాయి, కానీ ఏంటంటే వాటిని మధ్యలోనే గొంతు పిసికి చంపేస్తున్నారు. పబ్లిసిటీ కరెక్ట్గా ఇవ్వకుండా, థియేటర్లు కరెక్ట్గా ఇవ్వకుండా చిన్న సినిమా, అతి చిన్న సినిమాలని చంపేస్తున్నారు. వాటిని కాపాడుకోవాలనుకుంటే ఎవడో ఒకడు ముందుకు రావాలి. ఆ ముందుకు రాకపోతే అందరి సినిమాలు, అంటే చిన్న సినిమాలు చేసే ప్రతి ఒక్కరు నలిగిపోతారు. అలా కాకుండా ఖచ్చితంగా ఒక సొల్యూషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ నుంచి కావాల్సింది ఒకే ఒక సపోర్ట్. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ అంతో ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది కావచ్చు, సూపర్ సక్సెస్ అయింది కావచ్చు. మీకు నిజంగా చిన్న సినిమాను కాపాడాలి అనే ఉద్దేశం ఉంటే మీ ఛానల్ ఇమ్మీడియట్ ఆ లింక్ని పంపించేసి, అన్నా నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తాను, నా ఛానల్ లేదని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే చాలు. ఇమ్మీడియట్ ఈసీ మీడియాకి తీసుకోవడం జరుగుతుంది. ఇది మ్యూచువల్ డెవలప్మెంట్. మీరు సపోర్ట్ చేయడం వల్ల చిన్న సినిమా బతుకుతుంది, అట్ ద సేమ్ టైం మీ ఛానల్కి ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. ఏ ప్రెస్ మీట్ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇమ్మీడియట్ మీ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేరుగా పొలవమని చెప్పేసి 2 మైకులు పట్టుకునేసి మీరు వచ్చేయచ్చు, కంటెంట్ తీసుకునేసి ఫ్రీగా మీ ఛానల్లో మానిటైజ్ చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చిన్న సినిమాకి ఇక నుంచి పబ్లిసిటీ ఇవ్వాలంటే ఎవడి కాళ్ళు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. వందల యూట్యూబ్ ఛానల్స్ ఏకమై ఒక చీమల దండులాగా సినిమా ఇండస్ట్రీ మీద పడబోతున్నాయి. సో ఇప్పుడు ఉప్పెన రాకముందు సైలెంట్గా ఈడేం చేస్తాడులే అనుకోవచ్చు. ఈ సునామీని త్వరలోనే మీరు చూస్తారు. ఈసీ మీడియా అనే ఒక స్పెషల్ టోటల్ ప్లాట్ఫామ్నే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్లోకి మీరు వచ్చేయండి. సో ప్రతి ఒక్కరూ చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తే, చీమల దండు కలిస్తే ఎలా ఉంటుందో మనం ప్రూవ్ చేద్దాం. సో చీమ కలిసి చీమల దండు అయినట్టు, ఒక నీటి బొట్లు, ఒక్కొక్క నీటి బొట్టు కలిసి సముద్రం అయినట్లు చిన్న సినిమాకి పబ్లిసిటీ ఏ రేంజ్లో ఉంటుందో మనం చూపిద్దాం.
ప్రతి చిన్న సినిమాను ప్రేమించే ప్రేక్షకుడు కావచ్చు, ప్రతి చిన్న సినిమాను ఇష్టపడుతూ ఆ సినిమానే ప్రాణంగా శ్వాసగా జీవించే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వండి. నిజంగా మనకు చీము నెత్తురు ఉంటే మన చిన్న సినిమాను మనమే కాపాడుకోవాలి. సో స్టిల్ ఇప్పటికి కూడా మీరు నిద్రపోతూ ఉన్నారంటే సినిమా మీద మీకు ప్యాషన్ కాదు, బద్ధకం. ఆ బద్ధకంతో అలా కొనసాగే బదులు చచ్చిపోండి. అలాంటి మనుషులు సినిమా ఇండస్ట్రీలో అవసరం లేదు. సినిమా మీద ప్యాషన్ ఉంటే, నిజంగా ప్యాషన్ ఉంటే ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేయండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అన్నా నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ చేసి మీ ఛానల్ లింక్ పంపిస్తే ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏ ఫంక్షన్ జరిగినా కూడా, అది ప్రెస్ మీట్ కావచ్చు, సో ఫంక్షన్ కావచ్చు, ఏదైనా కూడా సపరేట్ ఫంక్షన్స్ ఏవి జరిగినా కూడా సినిమా రిలేటెడ్ అన్నీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జస్ట్ మెసేజ్ వస్తుంది. మీరు ఆ మెసేజ్ కనెక్ట్ అయిపోయి లొకేషన్ ఇవన్నీ చూసుకునేసి డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వెళ్ళిపోవడం. యాక్సెస్ అన్నీ మనమే ఇస్తాం. సో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా సింగిల్ ఎంపీ మీ దగ్గర నుంచి తీసుకోరు. మీ కంటెంట్ కావాలంటే ఫ్రీ కంటెంట్ ఇక్కడ నుంచి చిన్న సినిమా ఫ్రీ కంటెంట్ అంతా మీకు దొరుకుతుంది. ఒక పక్క ఫ్రీ కంటెంట్ తీసుకోండి, చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి. లావాదేవీలు ఎక్కడ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడం ఉండదు, రూపాయి ఇవ్వడము ఉండదు. కవర్ల సంస్కృతిని ఆపేద్దాం. సో పిఆర్ఓల్ని అనగదొక్కి, కాలి కింద అనగదొక్కి, సో చిన్న సినిమాని మనం కాపాడుకుందాం. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. స్టే ట్యూన్ టు ఈజీ సినిమా. చిన్న సినిమాను కాపాడుకుంటూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.